నమస్కారం. మనము కిందటి ఎపిసోడ్‌లో ఇచ్చిన పదానికి ముందర వర్షంలోని కచ్చట తపనలోని ఏదైనా ఒక వర్ణాన్ని చేర్చి కొత్త అర్థం ఇచ్చే పదాన్ని గమనించాము. ఈ ఎపిసోడ్‌లో ఆ విధంగా కాకుండా గుడింతపు గుర్తులని ఆధారం చేసుకుంటూ ఒక పదాన్ని ఇచ్చి, ఇచ్చిన పదానికి ముందర తలకట్టుతో వచ్చే అక్షరాలను మాత్రమే చేర్చాలి. దీర్ఘంతో వచ్చే పదాలను మాత్రమే చేర్చాలి. గుడితో వచ్చేవే, కొమ్ముతో వచ్చేవే, ఏత్వంతో వచ్చేవే అని ఒక నియమాన్ని, నిబంధనని పెట్టుకొని పరిమళభరితమైన పదాలను తయారు చేసి తెలుగు తల్లి పాదాలకి సమర్పించే ప్రయత్నంగా ఈ వినూత్న ప్రయత్నం అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను విన్నది కన్నది నా పరిధి మేరకు గుడింతపు గుర్తులు నేర్పించడంలో ఆ తలకట్టు, ఆ దీర్ఘము అని ఒక విధంగా నేర్పిస్తే, కక్క, కిక్కి, కుక్కు అని ఇంకో విధంగా నేర్పిస్తే, కా అనే అక్షరాలున్న పదాలను చాలా నేర్పించి, చాలా ఉదాహరణలు ఇచ్చి నేర్పిస్తే, వాటివి ఏవీ కాకుండా సరికొత్త విధానంగా దీనివల్ల గుణింతపు గుర్తులు నేర్చుకోవడమే కాకుండా కొత్త కొత్త పదజాలాన్ని సృష్టించే అవకాశం కూడా వస్తుంది అనే సదుద్దేశంతో సదుద్దేశంతో వినయముగా సమర్పిస్తున్న వినూత్న ప్రయోగం ఇది. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ప్రారంభించేద్దాం. రండి. ఇక్కడ ఒక పదం ఉంది. ఈ ఎడమ వైపు ఉన్న పదాలు అన్నీ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన పదాలు. దానికి తలకట్టు ఉన్న వర్ణాన్ని మాత్రమే వర్ణమాల సహాయం తీసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ తలకట్టు ఉన్న పదం, తలకట్టి ఉన్న అక్షరాన్ని మాత్రమే చేసి సరికొత్త పదాన్ని చేయాలి. అది ఈ విభాగంలోని నియమం. ఈ రెండవ విభాగంలో కూడా కొన్ని పదాలను ఇచ్చారు. ఆ పదాలకు అర్థాలున్నాయి. వాటి ముందర దీర్ఘము గుడింతపు గుర్తుగా ఉన్న వర్ణమును మాత్రమే తీసుకుని కొత్త పదాన్ని చేయాలి. ఈ మొదటి విభాగంలో తలకట్టు మాత్రమే గుడింతపు గుర్తుగా ఉన్న వర్ణాన్ని సహాయంగా తీసుకుని ప్రథమ స్థానంలో దాన్ని ఉంచి కొత్త పదాన్ని చేయాలి. రెండవ విభాగంలో దీర్ఘము గుర్తుగా గుడింతపు గుర్తుగా ఉన్న హల్లుని తీసుకుని పదమునకు ముందు చేసి గుడింతపు గుర్తులు ఉన్న పదమును ఈ పదమునకు ముందు చేసి సరికొత్త పదాన్ని తయారు. సరే, చూద్దాం పదాలు ఏంటో. మొదటి పదము లావు. పలావు. ఒకటి శరీరాకృతి చెప్తుంటే రెండోది తినే ఆహారాన్ని చెప్తారు. కళ, సకల. కళ అనేది స్వప్నం గురించి చెప్తుంటే సకలము అనేది అన్నిటినీ చేస్తూ చెప్తుంది. సంత ఒక బజారు. గ్రామీణంలో పల్లె ప్రాంతాల్లో వారం వారం ఒక చోట ఉంచి వాళ్ళు వస్తువు విక్రయం చేసే ప్రదేశం, దాన్ని సంత అంటారు. దానికి వసంత అని వారిని ఒక తలకట్టు ఉన్న పళ్ళును చేసి వసంతగా మార్చారు. అదేవిధంగా రాయి అంటే పరాయి, మనవాళ్ళు పరాయి వాళ్ళు అని అర్థాన్ని చెప్పారు. సారా అంటే మద్యం, దాన్ని వసారా కింద చేస్తారు. ఇంటికి ముందర ఉండే ప్రదేశంలో కరి ఏను మొదలి వసలి వాడిని వచ్చేసి ఏనుకని కాస్త మొదలుగా మార్చేసింది. మోసాలు, చాలా మోసాలు జరుగుతున్నాయండి అంటారు కదా. దాని ముందు సా వచ్చేసి సమోసాలు కింద మార్చి తినే ఆహార పదార్థం కింద మార్చేసింది. నగ అనే దాన్ని అన్నంగా కింద మార్చి, రవం అనే దాన్ని అరవం కింద మార్చి, వనం అనే దానికి పవనం. పవనం అంటే గాలి, వనం అంటే తోట. ఇప్పుడు మనం గమనిస్తే ఒక్కొక్క అక్షరం వచ్చి
తలకట్టు ఉన్న అక్షరమే వచ్చి ఆ ఇచ్చిన పదానికి ముందర చేరి దాని అర్థాన్ని పూర్తిగా మార్చివేయడమే కాకుండా ఆ వచ్చిన కొత్త అర్థము కూడా సమర్థవంతమైనదే అవుతున్నది. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఈ రెండవ విభాగాన్ని గమనిస్తే ఇక్కడ బడి, రాబడి. రాబడి అంటే ఆదాయము. ముని, రాముని. ముని ఎవరికైనా వస్తుంది సామాన్యం. దాన్ని విశేషం కింద ఒక వ్యక్తి పేరుతో పోలుస్తున్నారు. నవ, కొత్త, మానవ, మనుషుల గురించి. పసి, చిన్న, తాపసి, తపస్సు చేసుకునే వాళ్ళు. మర, కృ, తామర, పువ్వు. రంగం, స్తే, సారంగం, లేడి. తరము, మన దీనిలో ఉండే శరీరంలో ఉండే చిన్న చిన్నది, వెంటిని అరికట్టేది. దాన్ని వానరము, కోతి కింద మనకు. దానము, ఇవ్వటం, ఆదానం. ఈ ఒక్కటి మీకు వదిలేస్తున్నానండి. నేను వీడియో చివరిలో మీకు దీని గురించి ఒక చిన్న సమస్యగా ఇస్తామని వదిలేస్తాను. పద, ఆపద. పురుష, పురుష. ఇక్కడ మన నియమాన్ని అనుసరించి ఈ పదాలు అర్థాన్ని కలిగి ఉన్నాయి. దీర్ఘము గురింతము గుర్తుగా వచ్చిన ఈ హల్లులు చేరి కొత్త అర్థాన్ని చేసిన. అయితే ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు. ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు కదండి. అందుకని ఈ పదాన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చేసింది మీరు కూడా చేసి, నేను సరిగ్గా చేశానా లేదా, మన అందరము కూడా భాగస్వామ్యమే కదా ఇందులో. అందుకని ఈ తెలుగు తోటలో వచ్చిన ఈ పదాలకు ఉన్న వృత్తులకి గుడి ఈ పదాలు మొత్తం తీసుకోవాలి. అంటే ఇది 10, ఇది 10, ఇది 10, ఇవి 10, 40 పదాలు ఉన్నాయి. ఈ 40 పదాల్లో గుడింతకు గుర్తుగా ఉన్న అక్షరాలు ఎన్ని? కొమ్ము గుడింతకు గుర్తుగా ఉన్న అక్షరాలు ఎన్ని? అనుస్వారం అంటే 0 గుడింతకు గుర్తుని చేర్చుకుని ఉభయాక్షరాన్ని చేర్చుకుని ఉన్నది ఎన్ని? ఉద్భవం చేర్చుకుని ఉన్నది ఎన్ని? దీర్ఘములు చేర్చుకుని ఉన్నది ఎన్ని? నేను వచ్చి రాని మేధస్సుతో ఏదో లెక్క వేశాను. అది సరిగ్గా వేశానో లేదో నాకు తెలియదు. మేము ముందు వచ్చుతున్నాను. వీటిల్లో కుడి అనేది 8 వచ్చినాయి, కొమ్ము అనేది 12 వచ్చాయి, అనుస్వారం 12 వచ్చాయి, ఉద్భవము ఓ 2 వచ్చాయి, దీర్ఘం 17 వచ్చాయి. అయితే ఇంకొక చిన్న ప్రశ్న. ఈ మొత్తం ఉన్న 40 పదాల్లో ఎక్కువగా వచ్చిన గుడింతపు గుర్తు ఏది? ఎక్కువగా, అతి తక్కువగా, చాలా తక్కువ సార్లు వచ్చిన గుడింతపు గుర్తు ఏది? ఎక్కువగా వచ్చిన సంఖ్య 56 అని ఇక్కడ రాయబడింది. తక్కువగా వచ్చింది 2 అని రాయబడింది. కానీ ఏ గుడింతపు గుర్తు అనేది చెప్పదు. అది మీరు కామెంట్స్ రూపంలో రాస్తారని సదుద్దేశంతోనే తప్ప మరో ఉద్దేశం లేదు. అయితే ఇందాక నేను ఈ వీడియో చివరిలో ఒక చిన్న సమస్య లాంటి సరదాగా ఇద్దాము అనుకున్నాను అన్నాను కదా. అదే ఆదానం. దానం ఇది ఆదానము అనే పదానికి నేను అర్థం చెప్పలేదు. మిగతా పదాలకి చెప్పాను. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా వచ్చే పదాన్ని మనం చాలా సార్లు వాడుతూ ఉంటాము. అవి ఏంటో తెలుసుకోవడానికి మీరు కామెంట్స్ రూపంలో వాటిని చేస్తారని అనుకుంటున్నాను.